క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. తుఫాను ముందర ప్రశాంతత కామన్, ఆ తరువాత ఉంటుంది బీభత్సం. పెట్రోల్ రేట్లు కూడా 4 నెలలుగా సైలెంట్గా ఉన్నాయి. ఖచ్చితంగా పెరగాల్సిన పరిస్థితి ఉన్నా పెరగలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకుల వరకు అన్నింటికీ రాజకీయాలు బాగా వంటబట్టాయి కాబట్టి ఎలక్షన్లలో అవి కూడా తమ వంతు పాత్ర పోషించాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, టైం దగ్గర పడింది. మీ వాహనాలకు చెప్పి ఉంచండి, మీ జేబులోని పర్సును అలర్ట్ చేయండి, మనసుకు సర్ది చెప్పుకోండి, గుండెను రాయి చేసుకోండి. ఎందుకంటే రేపో మాపో పెట్రోల్ వాతలు తప్పనిసరి. వాతలంటే అలా ఇలా కాదు, బతుకు చిత్రానికి కోతలు పెట్టే స్థాయి వాతలు. ఇంతేలే మన తలరాతలు అని కష్టంగా అనిపించిన అడ్జస్ట్ అయిపోయే స్థాయి వాతలు. ఎక్కడో బాంబులు పడుతున్నాయి, సెగలు మాత్రం ఏదో ఒక రూపంలో ప్రపంచం మొత్తం తగులుతున్నాయి. ఎందుకైనా మంచిది గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా నేను చెప్పేది వినండి. త్వరలో భారీ విస్ఫోటనం చూడబోతున్నారు. అక్కడా ఇక్కడా కాదు, దాదాపు ప్రతి ఇంట్లో ఓ బాంబు పేలబోతోంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇక్కడ బాంబులేంటా అనుకోకండి. ఇక్కడ పేలబోయేది పెట్రోల్ బాంబ్. లీటర్ పెట్రోల్ 125 రూపాయలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదృష్టమో రాజకీయ పార్టీల స్వార్థమో ఎలాంటి వార్తలు లేకుండా 4 నెలలుగా హ్యాపీగా ఉన్నాం. ఈ 4 నెలల వాటా ఒకేసారి తీర్చేలా, పర్సు ఖాళీ అయ్యేలా, గుండెలు అదిరిపోయేలా, కళ్ళు తిరిగిపోయేలా పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఎలాగూ ఎన్నికలు కూడా అయిపోయాయి, దీంతో పెరగడం కామన్. మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇప్పుడు చేయాల్సింది మాత్రం ఒక్కటే, వీలైతే ఎక్కువ సంపాదించండి, లేకపోతే ఖర్చులు తగ్గించుకోండి. రేపు యుద్ధం ముగిసినా అంతా నార్మల్ అయినా పెరిగిన స్థాయిలో ధరలు తగ్గవు. అందుకే ప్రిపేర్ అయిపోండి. ఇంతకీ ఈ స్థాయిలో ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన బతుకులపై ప్రభావం ఎందుకు చూపుతోంది? అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ధరలు పెరుగుతాయి తగ్గుతాయని ప్రతిసారి చెప్పే ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచవు అంటే వాళ్ళు చెప్పేది అబద్ధమేనా? అసలు స్విఫ్ట్ విధానంలో రష్యాపై విధించిన నిబంధనలు మన మీద ఎలా ప్రభావం చూపించబోతున్నాయి? రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. 4 నెలలుగా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు లేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన కారణంగా ఇక ధరలు పెంచడమే బ్యాలెన్స్. క్రూడ్ ఆయిల్ ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. బ్యారెల్ ఒక్కింటికి $140 టచ్ చేసింది. 2008 తరువాత, అంటే 14 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో ముడి చమురు రేటు పెరగడం ఇదే తొలిసారి. బ్రెంట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఒక్కింటికి $139.13 తాకింది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అది గరిష్టానికి చేరింది. అదే సమయంలో డాలర్తో రూపాయి మారకం విలువ 77 రూపాయలకు క్షీణించడం అదనపు భారం పడినట్లయింది. దీని ప్రభావంతో దేశీయంగా పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. భారత్ 90% మేర పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది. ప్రధానంగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయిన తరువాత షిప్పింగ్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో సౌదీ అరేబియా కూడా ఈ మధ్య తన రేట్లను సవరించింది. దీంతో వార్తలకు ప్రిపేర్ కాక తప్పని పరిస్థితి. అసలు ఈ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఎంతవరకు పెరుగుతున్నాయి? ఎప్పటి వరకు పెరుగుతాయి? ఇంత పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇలాంటి వాటిపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎస్, వారం రోజుల్లో లీటర్ పెట్రోల్ 125 రూపాయలు కావడం ఖాయమా? ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్న. పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 4 నెలలుగా దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం లేదు. కనీసం పైసా కూడా పెరుగుదల కనిపించలేదు. కారణం 5 రాష్ట్రాల ఎన్నికలు. అది ఢిల్లీని డిసైడ్ చేసే ఎన్నికలు కావడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఏ స్థాయిలో పెరిగినా ఆ ప్రభావం మన మీద పడటం లేదు. పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికలు ముగిశాయి, మరో 2 రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు ధరల వరదకు గేట్లు తీసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80గా ఉన్నప్పుడు ఇండియాలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటింది. ఇప్పుడు $140కు పెరిగింది. ఈ లెక్కన లీటర్ పెట్రోల్ ధర తక్కువలో తక్కువ 15 నుంచి 20 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మరో వారం రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 125 రూపాయలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం నిర్ణయాల ఆధారంగానే ఈ ధరల పెరుగుదల ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఎందుకైనా మంచిది. లీటర్ 125 రూపాయలని ఫిక్స్ అయితే అది చాలా బెటర్. ఎందుకంటే అది ఒకవేళ 150 రూపాయలైనా సర్ది చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇక రెండవ ప్రశ్న, రష్యా యుక్రెయిన్ యుద్ధం మన దగ్గర ధరలను ఎలా ప్రభావితం చేస్తోంది?
పెట్రోల్ డీజిల్ ఉత్పత్తిలో 12% రష్యా నుంచే వస్తోంది. ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ను ఉత్పత్తి చేసి దాన్ని సరఫరా చేసే దేశాల్లో రష్యా 3వ స్థానంలో ఉంది. సాధారణ రోజుల్లో రష్యా 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. యుద్ధం కారణంగా క్రూడు సరఫరాలో అడ్డంకులు ఏర్పడ్డాయి. రష్యా రోజుకు ఉత్పత్తి చేసే 50 లక్షల బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి రాకపోతే పెద్ద ప్రభావం కనిపించదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $140 అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుందో. ఇక అటు డాలర్తో రూపాయి విలువ పడిపోతోంది. ఈ లెక్కన ముడి చమురు కొనాలంటే ఆ భారం సామాన్యుడు అంటే నువ్వు నేను మోయాల్సిందే. క్రూడ్ ఆయిల్ను కొనే రిఫైనరీలు ఆ ధరల భారాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై వేస్తాయి. ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ పెట్రోల్ లాంటివన్నమాట. రిఫైనరీల నుంచి ఎక్కువ ధరకు ఆయిల్ కొంటున్నాయి కాబట్టి ఆ భారం సామాన్యులే మోయాలి. వీటికి తోడు స్విఫ్ట్ విధానంలో రష్యన్ బ్యాంకులపై నిషేధం ఉంది. దీంతో రష్యన్ ఆయిల్ కంపెనీ అయిన వ్యాంకోర్లో మన దేశీయ ఆయిల్ కంపెనీలకు 48% పైగా వాటా ఉంది. దీంతో స్విఫ్ట్ బ్యాన్ కారణంగా పెట్టుబడులపై ప్రభావం పడి అది పెట్రోల్ ధరలపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై సీనియర్ బిజినెస్ అనలిస్ట్ పాపారావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చరిత్రలో రికార్డు స్థాయిలో $147 బ్యారెల్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే దిశగా మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర ప్రయాణం చేస్తుందనే పరిస్థితి కనపడుతుంది. కానీ ఓవరాల్ ఏంటంటే దీనికి కారణం అందరికీ తెలిసిందే. రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ క్రమంలో రష్యా ప్రపంచంలో 2వ పెద్ద చమురు ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కావటం వలన ఈ పరిస్థితి వచ్చిందనేది నిజం. వాస్తవానికి నెంబర్ 1 స్థానంలో చమురు ఎగుమతిలో, ఉత్పత్తిలో సౌదీ అరేబియా, 2వ స్థానంలో రష్యా ఉన్నాయి. ఆ రష్యా ఈరోజు యుక్రెయిన్ మీద యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉండటం, రష్యా మీద విపరీతమైన స్థాయిలో ఆంక్షలు పాశ్చాత్య దేశాలు, అమెరికాతో సహా యూరోపియన్ దేశాలు పెట్టడం, అది చమురు మీద ఆంక్షలుగా పరిణమించే అవకాశం ఏర్పడటం, దీంతో ఏంటంటే ఈరోజు ఒక మేజర్ చమురు ఎగుమతిదారు నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయే పరిస్థితి రావటం వల్ల ఈరోజు చమురు ధరలు పెరుగుతున్నాయి. రైట్. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. పెట్రోల్ ధరలకు అంతర్జాతీయ పరిణామాలే కారణమన్న కేంద్రం మాటల్లో నిజం ఎంత? అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగానే పెట్రోల్ ధరల్లో మార్పులు ఉంటాయి. రేట్లు పెంచిన ప్రతిసారి కేంద్రం పెద్దల నుంచి వినిపించే మాట ఇది. అయితే దీనిపై ఇప్పుడు రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే కరోనా సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయినప్పుడు లీటర్ పెట్రోల్ ధర భారీగా పడిపోలేదెందుకు? ఇది కూడా వదిలేద్దాం. గత 4 నెలల్లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. మరి ఎందుకు మన దగ్గర ధరలు పెరగలేదు? ఎన్నికలున్నాయి కాబట్టి. అంటే పెంచడం, తగ్గించడం, భరించడం కేంద్రం చేతుల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు మాత్రమే కాదు, గతంలోనూ ఎన్నికల సమయంలో పెట్రోల్ వార్తలకు బ్రేకులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2018 మే నెలలో కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజులు ఇంధన ధరలు పెరగలేదు. ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ధర $5 పెరిగింది. ఎన్నికల తరువాత వరుసగా 16 రోజులు ధరలు పెంచుతూ పోయాయి. 2017 డిసెంబర్లో గుజరాత్ ఎన్నికల సమయంలోనూ సేమ్ సీన్. 14 రోజులు ధరల పెంపునకు విరామం ఇచ్చారు. అంతకుముందు 2017 జనవరి 16 నుంచి 2017 ఏప్రిల్ 1 మధ్య పంజాబ్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల సమయంలోనూ ధరల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోందన్నది కన్ఫర్మ్. ఒకేసారి మొత్తం కాకుండా ఒక్కో రోజు ఇంతలా అన్నట్లు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ $108, డీజిల్ $95గా ఉంది. 2017 జూన్ నుంచి రోజువారీ ధరల సవరణను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రారంభించాయి. దేశీయ ఇంధన ధరలను అంతర్జాతీయ చమురు ధరలతో అనుసంధానించి మార్చుతూ వస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడైనా ఎన్నికలుంటే మాత్రం గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు ఎంత పెరిగినా స్థిరంగానే ఉంటున్నాయి. ఇంధన ధరల పెంపు నిర్ణయాధికారం చమురు సంస్థలకే ఉందంటున్న కేంద్రం వ్యాఖ్యలపై ఇప్పుడు అనుమానం వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానమైన ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. ధరల భారాన్ని కేంద్రం భరిస్తుందా? అదే జరిగితే ఎంత ఆదాయం, నష్టం? పెట్రోల్ వాత పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్న సమయంలో 4 నెలల కిందట కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ మీద $5, డీజిల్ మీద $10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్డు సెస్, అగ్రికల్చర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్ ఇలా
అవి ఇవి అని మొత్తం లీటర్ బ్రాండెడ్ పెట్రోల్ మీద కేంద్రం ₹29.10 వసూలు చేస్తోంది. అదే డీజిల్ విషయానికి వస్తే ₹24.20గా ఉంది. పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం కారణంగా కేంద్రం నెలకు యావరేజీగా 8,000 కోట్లు అంటే ఏడాదికి 95 నుంచి 1,00,000 కోట్ల వరకు ఆదాయం కోల్పోతుంది. అలాంటిది ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ధరలు పెంచాల్సి వస్తే తక్కువలో తక్కువ ₹15 పెరుగుతుంది. రాబోయేది ఎన్నికల సమయం కాబట్టి దీన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైతే ఆదాయానికి మరింత గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అంత సాహసం కేంద్రం చేస్తుందా అంటే కష్టమే. అందుకే పెట్రో వాతకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండమని చెప్పేది. రైట్, ఇక 5వ ప్రశ్న. పెట్రోల్ ధరలు పెరిగితే బతుకులు మరింత భారం కావడం ఖాయమా? ఖచ్చితంగా బతుకులు బరువే అవుతాయి. పెట్రోల్ ధరలతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుంది. ద్రవ్యోల్బణ ప్రక్రియలో పెట్రోల్ డీజిల్ ఖచ్చితంగా భాగమవుతాయి. బండిలో పోసే పెట్రోల్కు బతుకుకు ఏం సంబంధం అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఉంటుంది. లీటర్ పెట్రోల్ ₹130 అయితే తాగే నీళ్ల నుంచి తినే తిండి వరకు ప్రతి దాని రేటు పెరుగుతుంది. మన ఇంటి లోపలికి వచ్చే ప్రతి వస్తువు ఏదో ఒక రకంగా రవాణా ద్వారా రావాల్సిందే. నీళ్ల డబ్బా నుంచి బియ్యం బస్తా వరకు ప్రతి దానికి వాహనం అవసరం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. ఛార్జీలు పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు ఇలానే పెరుగుతూ పోతే రూపాయికి విలువ తగ్గిపోతుంది. అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ $10 పెరిగితే భారత్లో 6% ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ చెబుతోంది. అలాంటిది 4 నెలల్లో $60 పెరిగింది. ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధం మంచిది కాదు అనేది అందుకే. ప్రపంచం ఓ కుగ్రామమైంది. అందులో నువ్వు నేను మనమంతా ఓ గ్రామవాసులం. అంతే. వార్లో కనిపించేది 2 దేశాలు మాత్రమే. అయితే ఆ ప్రభావం మాత్రం ఏదో ఒక రూపంలో ప్రపంచం మీద కనిపిస్తుంది. ధరల పెరుగుదల ఎలా ఉన్నా ప్రభుత్వాల తీరు మాత్రం ఒక్కోలా ఉండటం కరెక్ట్ కాదు. పెరిగితే అంతర్జాతీయం అంటారు, తగ్గితే మాత్రం తమదే గొప్ప అంటారు. పైగా పెట్రోల్ చుట్టూ పార్టీలన్నీ యుద్ధాలు చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు పోవాలంటే పెట్రోల్ బంకుల్లో అన్ని వివరాలు ఉంచాలి. హోటల్కు వెళితేనే బిల్లు మీద స్టేట్ జీఎస్టీ ఎంత, సెంట్రల్ జీఎస్టీ ఎంత అని చూపిస్తూ బిల్లు ఇస్తారు. మరి పెట్రోల్ విషయంలో ఎందుకలా చేయరు? కేంద్రానికి ఎంత పోతుంది, రాష్ట్రానికి ఎంత పోతుంది, ఎవరు చెప్పేది కరెక్టు, ఎవరు చెప్పేది రాంగ్ అని తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. ఇక ఇదంతా ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజం. రాబోయే వారం రోజుల్లో పెట్రోల్ వాతకు రెడీ అవ్వండి. భారీగానే పెరుగుతుందని గుర్తుంచుకోండి. అద్భుతం జరిగి కేంద్రం తన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుని ధరలు పెరగకపోతే ఎలాగూ హ్యాపీ. పెరిగితే ప్రిపేర్ అయి ఉంటాము కాబట్టి కనీసం బాధ ఉండదు. వీలైతే ఓసారి మీ వాహనం ఫుల్ ట్యాంక్ నింపి అలా సరదాగా తిరిగిరండి. మళ్ళీ ఈ అవకాశం మీకు రాకపోవచ్చు. అందుకే మీ వాహనాలకు నచ్చజెప్పండి. మీ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి. ఇది మాత్రం క్లియర్ కట్.